అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మున్సిపాలిటీ వైఫల్యాలు చూడాలి మా ఎమ్మెగ్నూరులో. ఇక్కడ మున్సిపాలిటీలో అందరినీ వైసీపీ కౌన్సిలర్ని గెలిపించారు, వైఎస్ఆర్ని అధికారం తెచ్చారు. ఇక్కడ చూస్తే నేను గతంలో కూడా మొన్న జరిగినటువంటి వార్డులో ఒక చిన్న బాబు మీద పిచ్చి కుక్క దాడి చేస్తే నేను పోయి ఆ రోజు ఈ కమిషనర్కి చెప్పాను. ఆ రోజు నేను ఈ కమిషనర్ ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఈ ఇంటికి వచ్చేటప్పుడు నేను దాదాపు ఇది 4-5 నెలల క్రితం జరిగిన ఘటన ఇది. ఈ ముక్కుపచ్చలారని చిన్న బాబు, ఆ బాబు పరిస్థితి చూస్తే దాదాపుగా ఈ కండ మొత్తం ఊడేసి కన్ను మొత్తం డ్యామేజ్ అయిపోయి ఈ రోజు కూడా ఆ కన్నులోంచి ఇంకా డక్ట్ ఏదైతే ఉందో లోపల దానికి ఏదో డాక్టర్లు వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్కి పోయి చూపించు. ఈ మున్సిపాలిటీ ఏం చేస్తుంది? ఈ రోజు మిమ్మల్ని గెలిపించిన తర్వాత కనీసం మీరు పిచ్చి కుక్కలు ప్రజల కంటే కుక్కలని అరికట్టే దాంట్లో చేతగానోళ్ళు మీరు. నేను గతంలో కూడా చెప్పాను. ఏం చెప్తాడంటే తిరుమలలో చిరుతిపూలలో అంట ఎమ్మెల్యే ఈ మున్సిపాలిటీ ఏం చెప్తారు, వీళ్ళే దాన్ని దూరం చేయాలంట. మీకు చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇది. ఇంత దాడి బిస్కెట్లు ఇచ్చిపోతాడా? రాత్రి 12 గంటలకు ఎమ్మెల్యేకి వచ్చాను. రాత్రి ఎదురు చెప్తా అనుకుంటా కమిషనర్ గారు, ఊర్లో ఉండే కుక్కలన్నీ మార్కెట్ దగ్గర ఉన్నాయి. ఈసారి కుక్కలు కనిపించినట్టు కమిషనర్ గారు నేను పబ్లిక్ గా చెప్తున్నా, మీరు కనిపించండి. ఫైనల్ డెసిషన్ చెప్తున్నా, ఎమ్మెల్యేర్ టౌన్ లో కుక్కలు కనిపిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వార్డులో కానీ ఎక్కడన్నా కానీ మీరు దర్శనం వారికి చేస్తామని రాత్రి విచిత్రం ఎదురు వారికి జరిగితే నాకు బట్టి పోవడానికి కూడా ఇబ్బంది. సార్ ఏం సార్ మాకు కుక్కలు దండిగా ఉన్నాయి. ఏమి ఆడ పిల్లలు మా వ్యాపారం పోయినప్పుడు కుక్కలు వచ్చి కొరుకుతుండ పిల్లలకి మమ్మల్ని లేకున్నప్పుడు మాకు ఎవరు పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యే వచ్చినా చెత్త చూపిస్తున్నా అంటుంటే అన్ని తీర్చిచ్చలేరు. ఏమి రోడ్ వేపిస్తున్నా చేసలేరు. మాకు 200 కుక్కలు ఉంటాయి సార్, 200 కుక్కలు ఉంటాయి. మళ్ళీ ఏం చేయాలి సార్? మళ్ళీ ఎవరు మా యాప్ చేసుకొని తినేవాళ్ళు మా ఇంటికాడ ఉన్న పోతే బువ్వ లేకుంటే లేదు. మాకు పిల్లలు ఈడే ఉంటారు, పిల్లలు అందరూ ఇడే ఉంటారు. బడి ఉంటే బడి పోతారు, బడిలో ఇంటికాడే ఉంటారు. అందరు పిల్లలు అందరు ఇక్కడే ఉంటారు. కొరుకున్నాయి ఒక 3-4 కొరుకున్నాయి, 4-3 కొరికినాయి కుక్కలు. వైద్యం చేసాం, వైద్యం కానీ చేయడం లేదు సరిగా పిల్లలకి. మాకు ఇక్కడ ఏం లేదు, బడి పనికి దూరం పిల్లలకి. కంప్లైంట్ ఇచ్చినాం సార్, పట్టించుకోవడం లేదు. అదేం సార్ 2 ఏళ్ళు అయింది చెప్తున్నాం సార్. మళ్ళీ దినాం చెప్తున్నాము, మున్సిపల్ కమిషనర్ పై చెప్పొచ్చినాము. జారీ చేసినా 3-4 మంది జారీ చేసి కొట్టినాం గాన, అన్ని కుక్కల మీద వచ్చినా కొరకినా గాన మాకి ఎవరు పట్టించుకోవడం లేదు. దినాం చెప్పినా ఎవరు పట్టించుకోవడం లేదు. కౌన్సిలర్ కానీ వచ్చి ఓటు వేసినప్పుడు వచ్చినాడు కౌన్సిలర్, ఇట్లా తొంగి చూసలేరు. మున్సిపాలిటీ ఇక్కడ చెత్త ఉంది, పొగలు గీగలు, పిల్లలు అంతా ఆరోగ్యంకి చాలా 200 కుక్కలు ఉన్నాయి. రోగాలు వస్తుపోతున్నాయి. ఒక ఇది అయిపోయింది. కుక్కలు పిల్లలు ఉంటారు, సన్న పిల్లలు ఆడుతుంటే కుక్కలతో కొరికినకి వస్తున్నాయి, పట్టుకుంటున్నాయి. ఎంతమంది కమిషనర్ ఎమ్మెల్యే చెప్పినారు, అన్ని చెప్పినారు, పట్టించుకోవడం లేదు సార్. పట్టించుకోవడం మాకి 300 కుక్కలు ఉన్నాయి. అది రోడ్డు మీద పడుకుని ఉన్నాయి. మాము వ్యాపారం పోతాం, పొట్ట కడుపు కాలి ఏమన్నా అసలు కుక్కలు పట్టించుకుంటలేరు. 300 కుక్కలు ఉన్నాయి. పిల్లల్ని విడిచిపెట్టి పోతారు మా వాళ్ళు వ్యాపారంకి, బతుకుదేరుకి. కానీ ఆ కుక్కలు చూస్తావా పిల్లల మీద దాడి చేస్తున్నాయి. ఏం సార్ మీకు నమస్తే చేస్తున్నాను. కొరికినాయి సార్, 3 పిల్లలు కొరికినాయి. ఓ పాపకి తొడ కొరికింది, ఓ పాపకి దీనికి కొరికింది, ఇది మన దవడకి. చాలా మంది పిల్లలు కొరికింది సార్. ఇట్లా అంటే కుక్కల్ని పట్టుకొని పోవాలా అంటే సార్ ఈ కుక్కలు ఉంటాయి. కుక్కలను చెప్పినాం సార్, వాళ్ళు కానీ పట్టించుకుంటలేరు. ఆ కుక్కల్ని ముందర పట్టుకొని పోతుంది సార్. ఏడపోయినా అంటే వ్యాపారం పోయి మేము 10 గంటల వరకు వస్తుంటారు. మా మొగోళ్ళు బీగాలు చేయని పోతారు కదా, వాళ్ళు ఏదో తాగి వస్తుంటారా, కుక్కలు కొరుకుతుండయి మనుషులకి. కరెంట్లు చూస్తావా, కరెంట్లు ఆడ రోడ్డుకి కరెంట్లు రాత్రిపూట వస్తుంటారు మా వాళ్ళు. ఇక్కడ ఒక 200-300 కుక్కలు ఉన్నాయన్న. అక్కడ వచ్చేసి అక్కడ సైడ్కి పోతుంటే పాప మా ఇంటికి వెళ్ళి కుక్క కొరికిండి. అది వచ్చి మీద పడిండి, అది తోడకు కొరికింటే ఇంకా ఎవరు పట్టించుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్ పోయినాను, చూపిస్తే కూడా కొద్దిగా ట్రీట్మెంట్ చేసినారు వాళ్ళు. అంతగా పట్టించుకోలేదు. మరి ప్రైవేట్ హాస్పిటల్కి డబ్బులు పెట్టి చూపించినాను. 300 కుక్కలు ఉండేవి. ఒక రాత్రి వచ్చి
వచ్చేసి ఒక 200-300 కుక్కలు వస్తాయి, మీద వస్తాయి. మా పిల్లలు ఆటికైనా కూడా తరిమి కొట్టినారు మగ పిల్లలు, అయినా పోలేదు అవి. ఎంత కొట్టినా కూడా మామే లాస్ట్కి ఏమైనా పెట్టి చంపేయాలనేంత ఇది ఉండదు. కానీ పాపమని ఊకున్నాం. ఈడ ఎవరు గవర్నమెంట్ వాళ్ళు ఎవరు పట్టించుకోవడమే లేదు అసలు. మాకు బజార్లోకి పోతాం మేము, మీకు తెలుసు మా మేకల బజార్లోకి అంగళ్ళు పెట్టిన పోతాం. ఈ పిల్లలు ఆడుకుంటుంటారు, బొమ్మలు లెక్క లేకుండా తిరుగుతారు. మాకు ఎవరు పట్టించుకోవడమే లేదు అసలు. ఈ లాస్ట్ ఏరియా కదా ఇది, ఎవరు పట్టించుకోవడం లేదు. చెప్పినాము ఒకసారి 2 సార్లు ఇట్లా కుక్కలు ఉండే సార్ తొట్టికి వెళ్ళి చాలా ఉండవి అంటే సర్లే అమ్మ దాంట్లోకి చెప్తామన్నారు. అంతా తొట్టి కింద చెప్పించినారు. ఒక ఆయన మొన్ననే చచ్చిపోయింటే మన్నీని పోతుండము. ఆ వాసనకి వచ్చిన జనాలు ఎంతమంది అల్లాడిపోయినారు తెలుసా, అంతమంది బాధపడిపోయినారు. అట్లే అక్కడ కొద్ది దూరం ఒక కుక్క లేకుండా చేయాల, ముఖ్యంకి వచ్చేసి ఆ తొట్టే తీసేయాల. మాకి ఆ తొట్టి లేనప్పుడు ఆ తొట్టి పెట్టినారు. ఆ కుక్కలు కావాలంటే ఇప్పుడు రాని చూపిస్తాం, మామే చూపిస్తాము. పొద్దున సాయంత్రం ఎవరికన్నా మన్నీని పోవాలంటే కూడా ఆ కుక్కలకి ఎంతమంది మీద పడుతున్నాం అంతమంది మీద పడుతున్నాం మేము. ఎమ్మిగనూరులో మాట్లాడుతున్నాం. ఇక్కడ ఏరియాలో కుక్కలు చాలా సమస్య ఉంది. ఈ జూయికాలంలో ఎవరు కుక్కల గురించి పట్టించుకోవడం లేదు. ఇక్కడ తొట్టిలు ఉన్నాయి. ఈ తొట్టి దగ్గర చెత్త దగ్గర చాలా కుక్కలు వస్తున్నాయి. ఆ కుక్కలు సుమారుగా 200-300 కుక్కలు ఉన్నాయి. ఆ పిల్లల మీద దాడి చేస్తున్నాయి. ఆ పిల్లల మీద దాడి చేసిన ఆ వైద్యం కూడా సరిగా అందించడం లేదు. ఇక్కడ రోడ్డు ఉంది. ఈ రోడ్డు మీద తాగి కుసడుతున్నాయి. ఆ కుక్కలు రోడ్డు మీద అంటుకుంటున్నాయి. ఇక్కడ ఎవరు ఈ సమస్య గురించి కమిషనర్ పట్టించుకోవడం లేదు. ఇంతవరకు ఈ సమస్య మేము చాలా మందికి విన్నపించిన కూడా ఇక్కడ సమస్య పట్టించుకోవడం లేదు. కూడా అక్కడ పిల్లలు ఆడుకునే పిల్లలు కూడా దాడి చేసినాయి. సుమారుగా ఇక్కడ సుమారు 5 మంది పిల్లల మీద దాడి చేసినాయి. ఆ కుక్కలు చేయడం వల్ల ఇక్కడ సమస్యలు ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ జూయికాలంలో ఇక్కడ కమిషనర్కి చాలాసార్లు ఇది కుక్కల గురించి సమస్యల గురించి చెప్పినాము, ఆయన పట్టించుకోవడం లేదు. ఈసారి ఆయన పట్టించుకోకపోతే మనం ఆ కమిషనర్ దగ్గరే ధర్నా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. చాలామంది కొరికినాయి. ఇంతమంది ఒక సుమారుగా 10 కుక్కలు దాడి చేయనాయి. ఇక్కడ సుమారుగా ఒక 300 కుక్కలు ఉన్నాయి. దాంట్లో వచ్చి సగం కుక్కల పిల్లలు కరిచినాయి. ఆ పిల్లలు కరిచిన పిల్లలు కూడా వైద్యం సరిగా అందించడం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.